దేశంలో ఏ మహిళా గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉచితంగా హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం శుభ పరిణామమని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ గుడారిగుంట మూడుగుళ్లు సెంటర్లో గల యూపీహెచ్సిలో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి దుర్గాభవాన్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మెడికల్ ఆఫీసర్ దుర్గాభవానీలు మహిళలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో 9వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ లట్టుకూరి మోహన్, అద్దంకి వీరు, కట్ట శ్రీరామ్, కట్ట సూరిబాబు, హెడ్ నర్స్ దుర్గా, ఫార్మసిస్ట్ జ్యోతి, ఏఎన్ఎం దేవి, డిఎంఐ చైతన్యరాజు, స్కూల్ విద్యార్థులు, మహిళలు, యూపీహెచ్ సిబ్బంది పాల్గొన్నారు. అప్పుడు మా ఏజ్ 32 ఇయర్స్ ఉన్నప్పుడు మేము ఈచ్ అంటే 3 డోసెస్లో అప్పుడు వేసుకున్నాం. ఈచ్ వ్యాక్సిన్ అప్పుడే కాస్ట్ 3000. సో ఆల్మోస్ట్ 8 నుంచి 9000 వరకు ఖర్చు అయ్యే వ్యాక్సిన్, కాస్ట్లీ వ్యాక్సిన్ అప్పట్లో అడల్ట్ మహిళలకు ఇచ్చేవారు. కానీ దీని మీద రీసెర్చెస్ అన్నీ చేసి ఇప్పుడు లేదు, పిల్లల భవిష్యత్తుని ముందుగా దృష్టిలో పెట్టుకొని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి లేదు, స్టార్టింగ్ నుంచే మన ఆడపిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వీరికి ముందు నుంచి వ్యాక్సిన్ వీళ్ళు ఏజ్ రిక్వైర్మెంట్ బట్టి ఎంత డోస్ ఇస్తే బాగుంటుంది అన్నది డిజైన్ చేసి వీళ్ళు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఈరోజు అయితే మాత్రం 40 నుంచి 15 ఇయర్స్ లోపల, అంటే 14 ఇయర్స్ కాకుండా 15 ఇయర్స్ బిలో ఉండాలి ఆడపిల్లలు వ్యాక్సిన్ అనేది జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే సర్వికల్ లాంటి క్యాన్సర్స్, వచ్చే క్యాన్సర్లు తగ్గించకుండా రాకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవడానికి వ్యాక్సిన్ అనేది జరుగుతుంది. సో అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇది చెప్పాలంటే 2026 మహిళా దినోత్సవం సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ప్రధానమంత్రి గారు మన మహిళలకి, మన ఆడబిడ్డలకి ఇచ్చిన కానుక మనం భావించాలి. నార్మల్గా అయితే ఖరీదు 3900 అండి. అలాంటిది మన భారతదేశం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి అమ్మాయికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మన అందరికీ కూడా మన అమ్మాయిలందరికీ ఇచ్చారు. హెచ్పివి వల్ల మెయిన్ ఏమొస్తుందంటే ముఖద్వార క్యాన్సర్స్ రాకుండా ఉండడానికి హెచ్పివి వ్యాక్సిన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. గర్భాశయ క్యాన్సర్లు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు రాకుండా నివారించడానికి 14 సంవత్సరాలు నిన్న ప్రతి అమ్మాయికి కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఫర్దర్గా ఒక 45 ఏళ్ళు లేదా 50 ఏళ్ళ తర్వాత అధిక రక్తస్రావం లేకుండా ఉండడానికి, రిప్రొడక్టివ్గా అంత బాగుండడానికి ఇది చాలా దోహదపడుతుంది.